హై వ్యూస్. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి సంబంధించి నిన్న వీడియో ఇచ్చినప్పుడు కూడా చాలామంది కామెంట్స్ పెట్టిన వాళ్ళలో అంత బాగలేదన్నారు, కొరటాల శివ వచ్చేసి మరో ఆచార్య 2 చేశాడన్నారు, రకరకాల కామెంట్స్. బట్ కలెక్షన్లు చూస్తే బాహుబలి రికార్డులు బద్దలు. ఒకప్పుడు నాన్ బాహుబలి అనేవాళ్ళు, బాహుబలి రికార్డులు బద్దలు. కల్కి మూవీ 191 కోట్లు ఫస్ట్ డే టాప్లో ఉండే. ఇప్పుడు ఇది ఏది దేవర, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. నేను 120, 130 అనుకున్నా. ఓరి దేవుడు 172 కోట్లు అంట. అక్షరాల సినిమా టీమే చెప్పున్నారు. ఇలా చెప్పినటువంటి వాళ్ళ మీద ఐటీ రేట్స్ కూడా జరుగుతున్నాయి. అడిషనల్ రెడీ అయ్యి చెప్పేశారు అంటే వచ్చినట్టే. ఎందుకంటే ఆ రేంజ్లో ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చినాయి, అడ్వాన్స్ బుకింగ్లు జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి విషయం, జూనియర్ ఎన్టీఆర్ అనబడే వ్యక్తి సినిమాలో ఉంటే చాలు అన్నట్టుగా కలెక్షన్స్ చూపిస్తున్నారు. చూపించడం కాదు, జనాలు వచ్చారు, అదే వాళ్ళు చూపిస్తున్నారు మూవీ వాళ్ళు. బట్ ఓపెనింగ్గా చెప్తున్నా, కొరటాల శివ అయితే ఈ మూవీని ఆచార్య 2 చేశాడు, ఆచరించి రికవర్ అయ్యాడు. బట్ అదే వాసన ఇంకా ఈ సినిమాలో కనిపించింది చాలామంది అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనుకునే వేళ ఇతను వాడలేదని అన్నారు. సినిమా ఓన్లీ ఆడిందంటే ఇద్దరి మీద, ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్, 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ మీద అన్నారు. అలా అంటేనే ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయి అంటే సినిమా ఇంకా బాగుంది అన్నటువంటి విధి కనుక వస్తే, ఒకప్పుడు పోకిరి కూడా మొదట్లో అబ్బాయి అంత బాలేదే అన్నారు. తర్వాత ఏమైంది, తెలుగు సినీ రికార్డులు బద్దలు కొట్టేసింది ఆ సినిమా. అలా ఈ సినిమా ఉండిద్దంటే పాసిబిలిటీ లేదండి. కొరటాల శివ వచ్చేసి అదే రొటీన్ స్టోరీలు పెట్టుకుంటున్నాడు అని మీలోనే చాలామంది కామెంట్స్ పెట్టారు. మా మూవీ ఫ్రెండ్ సర్కిల్ అంటే వాళ్ళు అదే చెప్పారు, మూవీ రివ్యూలు రాసే జర్నలిస్ట్ వాళ్ళు అదే చెప్పారు. అంతా అన్నది కూడా కొరటాల శివనే చెడగొట్టాడు అన్నారు. సినిమాని నిలబెట్టాడంటే అది ఎన్టీఆర్, అనిరుద్ధ్ అని చెప్తున్నారు. ఇటువంటి ఫీడ్బ్యాక్ వచ్చినా కానీ ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే ఇంకా రానున్న రోజుల్లో దసరా సెలవులు అండ్ ఇవాళ వచ్చేసేమో శనివారం, రేపేమో ఆదివారం, మోతం అవ్వడం ఖాయం. ఎందుకంటే సినిమాకు 10 రోజుల వరకు టికెట్ రేట్లు హెవీగా పెంచుకోవడానికి తెలంగాణ డీపీ పర్మిషన్ ఇచ్చున్నారు అండ్ డైలీ ఐషోలు పర్మిషన్ ఇచ్చున్నారు. జస్ట్ ఒక 5 రోజులు లేదా 1 వీక్ గట్టిగా ఈ రేంజ్లో నడిస్తే చాలు. ఎలా లేదన్న ఈజీగా 600 కోట్లు వస్తే నాకైతే అనిపిస్తా ఉంది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.